హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలలో చాలా స్పెషల్ స్వీట్గా భావించబడే కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. వీటిని ఎక్కువగా ఆషాఢంలో కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే వీటిల్లో పెట్టే స్టఫ్ కూడా రకరకాలుగా మార్చి చాలా వెరైటీస్ని చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ స్వీట్ తయారు చేసుకోవడం అంత సులువు కాదు అని చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి. చాలా సులువుగా ఈ అద్భుతమైన స్వీట్ను మీరు చేసేయచ్చు. ఇక తయారీ విధానం చూసేద్దామా. ముందుగా కొబ్బరికాయలను చెక్కలుగా కొట్టుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో కూరగా చేసుకుని పక్కన పెట్టుకోండి. కావలసిన పదార్థాలు: కొబ్బరి కూర 1 కప్పు, పంచదార 1 కప్పు, పాలు 1/2 కప్పు, యాలకుల పొడి 1 స్పూను, మైదా పిండి 1 కప్పు, నెయ్యి 1 కప్పు. స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత కొబ్బరి కూర వేసుకుని దానిలో పాలు పోసుకుని బాగా కలుపుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడకనివ్వండి. ఈ లోపుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని పంచదారని వేసుకుని 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని తీగపాకం వచ్చేంత వరకు ఉడకనివ్వండి. తీగపాకం వచ్చిన తర్వాత 1/2 స్పూను యాలకుల పొడిని వేసుకుని కలుపుకుని స్టవ్ ఆపేయండి. ఇప్పుడు ఉడుకుతున్న కొబ్బరి కూర మిశ్రమంలో పంచదార పాకం వేసుకుని బాగా కలుపుకోండి. కొబ్బరి కూర ఉడుకుతున్నప్పుడు పంచదారను డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ ఇలా పాకం పట్టుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొబ్బరి కూర మిశ్రమం ఉడుకుతున్నప్పుడు పైకి చిందకుండా మూత పెట్టుకుంటూ ఉండండి. బాగా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉంచి దగ్గరగా అయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని స్టవ్ ఆపేయండి. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని కొబ్బరి కూర మిశ్రమాన్ని వేసుకుని చల్లారనివ్వండి. మైదా పిండిని జల్లెడలో వేసుకుని బాగా జల్లించుకోండి. జల్లించుకున్న మైదా పిండిలో తగినంత ఉప్పు వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని తగినంత నీరు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి. కలుపుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేసుకుని వాటిని రౌండ్గా కట్ చేసుకుని దానిలో కొబ్బరి కూర మిశ్రమాన్ని తగినంత పెట్టుకుని కజ్జికాయ షేపులో మడత పెట్టుకోండి. ఇలా చూపిస్తున్నట్టుగా వస్తుంది. మీ దగ్గర కజ్జికాయ మోల్డ్ ఉంటే దాంతో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న కజ్జికాయలను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకుని పక్కకు తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కజ్జికాయలు రెడీ. ఈ కజ్జికాయలు చేసిన వెంటనే తింటే గనుక బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయి. అదే నిల్వ చేసి తింటే లోపల స్టఫ్ గట్టిపడి చాలా టేస్టీగా లోపల బయట క్రిస్పీగా ఉంటాయి. మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.